అసలు ఈ వీడియో ఎలా చేద్దాం, ఏం చేద్దాం, ఏం మాట్లాడదాం అని నాకే అర్థం కాల. మా చంద్రబాబు ఇచ్చిన ట్విస్ట్కి 2 రోజులు పట్టింది బయటికి రావడానికి. చిల్డ్రన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, లవర్స్ డే, మే డే, ఎయిర్స్ డే, ఇలా ప్రతి డేని సెలబ్రేట్ చేసినట్టు చంద్రబాబు పుట్టినరోజును కూడా వరల్డ్ లయర్స్ డేగా డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. ఏం అబద్ధాలు ఎలా చెప్తావు బాబు గారు? కళ్ళకు కట్టినట్టు అన్నీ చేసినట్టు నువ్వే. ఇంకా ఈ దేశంలో ఎవడు ఏమీ చేయలేదు, అంతా నేనే చేశాను అన్నట్టు కళ్ళు గట్టిన పచ్చి అబద్ధాలు. నీకే సాటి చంద్రబాబు. ఒక్కసారి మా పచ్చ మీడియా రుద్దుడు చూడండి. ఇందులో నారా లోకేష్ చంద్రబాబు కాళ్ళకి దండం పెట్టాడు. ఒక సీఎం అయినా, ఒక మినిస్టర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఎవరైనా తన తండ్రి కాళ్ళకి దండం పెట్టడంలో తప్పేం లేదు. అందరూ పెడతారు. మీరు ఎప్పుడు పెట్టలేదా? కానీ ఇక్కడ ఈ పచ్చ మీడియా చేసే పని ఏంటంటే, ఒక మినిస్టర్ అయ్యండి తన తండ్రి కాళ్ళకి దండం పెట్టాడు. ఇక్కడ లోకేష్ సంస్కారం చూడండి, లోకేష్ గొప్పతనం చూడండి. పచ్చ మీడియా ఒకటే రుద్దుడు. ఇదేం రుద్దుడురా బాబు? కొడుకు తన తండ్రి కాళ్ళకి దండం పెడితే ఇది కూడా వింతలాగా పచ్చ మీడియా కలిసి రుద్ది 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 మా ప్రాణాలు తెస్తుంది. పక్కనే వీళ్ళు కూడా చంద్రబాబు కాళ్ళకి దండం పెట్టాడు. మళ్ళీ పచ్చ మీడియా స్టార్ట్ చేసింది రుద్దడం. వాళ్ళ పిల్లల భవిష్యత్తు తన సొంత కొడుకు కూతురులా చూసుకుంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తన పిల్లల భవిష్యత్తుని ఇంతలాగా చూసుకోరు. అందుకే చంద్రబాబు కనపడగానే వచ్చి కాలు మీద పడిపోయారని రుద్దుతున్నారు. ఇదే జగన్ కాలుకి ఎవరైనా దండం పెడితే చూసారా, జగన్కి దళితులంటే ఎంత చులకనో, గిరిజనులంటే ఎంత చులకనో, మనుషులంటే ఎంత చులకనో అంటూ ఇతని మైండ్ సెట్ ఇంతే. తన కిందే అందరూ ఉండాలి, తన పార్టీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ ఇంటి బయటే ఉండాలి. ఇలా పచ్చమీడ రాస్తే ఈ పవన్ కళ్యాణ్కి అర్థం కాక మా అన్నను అవమానిస్తావా జగన్, జగన్ జగన్ జగన్, మా అన్న మెగాస్టార్, ఆయన చేత ఎలా దండం పెట్టిస్తావు జగన్ 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 అని పిచ్చోల్లాగా ఊగిపోయాడు. అయినా మా మెగాస్టార్ తప్పు కూడా ఉంది. ఆయన బుద్ధి మనకు చూపించాడు. జగన్ చేసిందంతా మర్చిపోయాడు. ఈ పవన్ కళ్యాణ్ పిచ్చోల్లాగా అరస్తున్నా, ఒరే ఇట్లా చేయలేదురా అని ఒక్క మాట కూడా చెప్పకుండా ఇప్పుడు వచ్చి ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేనగా మారింది అంటున్నాడు. కానీ మహేష్ బాబు, ప్రభాస్ ఒక్క మాట అన్నారా పవన్ కళ్యాణ్? అది వాళ్ళకి నీకు ఉన్న తేడా. నువ్వు అవసరం కోసం ఎంతకైనా దిగజారుతావు. మా చంద్రబాబు స్కూల్లో పిల్లలకి ఎలా అబద్ధాలు ట్రైనింగ్ ఇస్తున్నారో చూడండి. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు బాగా. మంత్రి అయ్యాడు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. చంద్రబాబు మళ్ళీ బాబా అవతారం ఎత్తాడు. పిల్లలు వింటున్నారు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తావా చంద్రబాబు? మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్తుందంట. ఆ టెక్నాలజీ కనిపెట్టింది లోకేషే అంట. ఇంకా చెప్పు చంద్రబాబు, నీ ఇష్టం వచ్చినట్టు. మీ నాన్న పొలంకి వెళ్తున్నాడు కదా, ఆ బైక్ తెచ్చింది నేనే. మీ అమ్మ మీకు లంచ్ ఫాస్ట్గా వండిస్తుంది కదా, అందుకు గ్యాస్ ఇచ్చింది నేనే. మీ తాతకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు కదా, అది కనిపెట్టింది నేనే. నువ్వు చెప్పే మాటలకి ఆ క్లాసులో కానీ నేను కానీ ఉంటే చంద్రబాబు వెనక నుంచి ప్యాడ్లు విసిరేసి ఉండేవాడిని. లోకేష్ అన్న, నువ్వన్నా చంద్రబాబుకు చెప్పాలి కదా, బాగా చదువుకొని మినిస్టర్ అయ్యావు కదా, అమ్మఒడి కాన్సెప్ట్ నీదే, సిగ్గు లేదా అలా అనడానికి? నానా అది జగన్ స్కీము, మనం కాపీ కొట్టామని చెప్పాలి కదా లోకేష్ అన్న. సైలెంట్గా ఉండి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నావా? సమయానికి అక్కడ మా సేనన్న ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అయ్యా చంద్రబాబు, నీ టార్చర్ మేము భరించలేకపోతున్నాం. నువ్వు కనిపెట్టింది, తెచ్చింది అన్నీ ఒక లిస్ట్ రాశాను. ఆ లిస్ట్ చదువుతాను, అవి అవునో కాదో చెప్పు. మహాత్మా గాంధీకి ఫ్రీడమ్ ఫైట్ చేయమన్నది నువ్వే, ఆయన చేతికి కర్ర ఇచ్చింది నువ్వే. అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాయమన్నది నువ్వే. మోడీని పిఎం చేసింది నువ్వే. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది నువ్వే. చిరంజీవి గారిని పార్టీ పెట్టమన్నది నువ్వే. ఆ పార్టీని కాంగ్రెస్లో కలపమన్నది నువ్వే. పవన్ కళ్యాణ్ని ప్యాకేజీ స్టార్ చేసింది నువ్వే. పవన్ కళ్యాణ్కి రాజకీయ భిక్ష పెట్టింది నువ్వే. హైదరాబాద్ కట్టింది నువ్వే. మెట్రో తెచ్చింది నువ్వే. కంప్యూటర్ కనిపెట్టింది నువ్వే. ఐటీని డెవలప్ చేసింది నువ్వే. ఏఐని కనిపెట్టింది నువ్వే. బిల్ గేట్స్కి టెక్నాలజీ గురించి చెప్పింది నువ్వే. సత్య నాదెల్లా, సుందర్ పిచ్చైకి కోచింగ్ ఇచ్చింది నువ్వే. వాళ్ళని CEO అవమని చెప్పింది నువ్వే.
కరెంటు తెచ్చింది నువ్వే, లైటు తెచ్చింది నువ్వే, రోడ్డు వేసింది నువ్వే, ఫోను కనిపెట్టింది నువ్వే, పోలవరం కట్టింది నువ్వే, రైతుకి వ్యవసాయం నేర్పింది నువ్వే, పాలు పిండడం నేర్పింది నువ్వే, పేడని ఎరువుగా వాడమని చెప్పింది నువ్వే, తెలుగు జాతి గర్వపడేలా చేసింది నువ్వే, పేదవాడు అన్నం తింటున్నాడంటే అది నీ వల్లే. అంతెందుకు, మేం పీల్చే గాలి, నిప్పు, నీళ్లు అన్నీ మీరిచ్చిందే బాబు గారు. ఒక్కసారి మా బాబు గారు ఎలా కవరింగ్ ఇచ్చుకున్నాడో చూడండి. అబ్బా కొడుకు ఇద్దరే. జగన్ నాడు నేడు పెట్టి గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసి పిల్లలకు బెంచీలు తెస్తే ఆ బెంచీల మీద బాబు స్టిక్కర్లు. ఎన్టీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు చేసిందంతా నేనే చేశానని చంద్రబాబు క్రెడిట్ దొబ్బేశాడు. ఇప్పుడు కొడుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిందంతా నేనే చేశానని దుబ్బేయాలని చూస్తున్నాడు. జగన్ నాడు నేడు అనే ప్రోగ్రాం తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసి బెంచీలు పెట్టి క్లాస్ రూమ్లో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి ఇన్ని చేస్తే ఆ క్రెడిట్ లోకేష్ దుబ్బేయాలని చూస్తున్నాడు. మీ బుద్ధి మారదు చంద్రబాబు. మా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కట్టిన ఋషికొండ బిల్డింగ్కే కాదు, జగన్మోహన్ రెడ్డి పిల్లలకి కట్టించిన గవర్నమెంట్ స్కూల్ను కూడా చూసి షాక్ అవుతున్నాడు. ఒక్కసారి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉంది, ప్రైవేట్ స్కూల్ మాదిరిగా ఉంది, కార్పొరేట్ స్కూల్ మాదిరిగా. ఎప్పుడు ఇంత శుభ్రంగా ఉంటుందో బాబు గారు వస్తున్నారు శుభ్రం చేశారా? ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది కదా. మీరంతా రోడ్డు మీద కాగితాలు వేయరా? నీ జీవితంలో నిజం ఒప్పుకున్నావు చంద్రబాబు. జగన్ కట్టిన స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ కన్నా బాగున్నాయి అన్నావు. ఇంతకన్నా జగన్కి ఏం కావాలి? నీ 40 years ఇండస్ట్రీలో ఇటువంటిది ఒక్కటన్నా కట్టావా? మా లోకేష్ అన్న పిల్లల్ని అడుగుతున్నాడు, చంద్రబాబు వస్తేనే నీట్గా పెట్టారా లేదా ఎప్పుడు ఇలా నీట్గానే ఉంటుందంట. లోకేష్ అన్న చంద్రబాబు కాదు, ఆయన అయ్యగారు వచ్చిన జగన్ మార్క్ని ఎవ్వరూ చెరపలేరు. జగన్ గవర్నమెంట్ స్కూల్కి చేసిన డెవలప్మెంట్ మొత్తం తిరిగి చూశాక చంద్రబాబు లోకేష్కి క్లాస్ తీసుకున్నాడు. రాజకీయాల్లో ఎలా పైకి రావాలి, నా సక్సెస్ స్టోరీ ఏంటని లోకేష్ అన్నకి చంద్రబాబు క్లాస్ తీసుకున్నాడు. చంద్రబాబు సక్సెస్ స్టోరీలో పాయింట్ నెంబర్ 1, అని చెప్పి 2 ఎందుకు రాశాను అనుకుంటున్నారా? 2 అంటే చంద్రబాబు లక్కీ నెంబర్. 2 ఎకరాల ఆస్తితో మొదలై ఈరోజు 2 లక్షల కోట్లకి పైగా ఉంది. ఇది చంద్రబాబు సక్సెస్లో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఎం అంటే పిల్లనిచ్చిన మామ. అంటే మన దేవుడు రాముడు ఎన్టీఆర్ గారు. పాపం అమాయకుడైన మా ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు ఏదో రాజకీయాల్లో యువతకి ఏదన్నా మంచి చేస్తాడని చంద్రబాబుని నమ్మాడు. ఎన్టీఆర్ గారు చంద్రబాబుని నమ్మడం అదే ఆయనకి శాపంగా మారింది. ఇది కూడా చంద్రబాబుకి కలిసి వచ్చిన పాయింటే. పాయింట్ నెంబర్ 3, వి అంటే విక్టరీ కాదు, వి అంటే వెన్నుపోటు. ఇది చంద్రబాబు కెరియర్లోకి ది బెస్ట్ టర్నింగ్ పాయింట్. చంద్రబాబు రాజకీయ జీవితాన్నే మలుపు తిరిగింది ఈ వెన్నుపోటు పడవడం వల్ల. పాయింట్ నెంబర్ 4, పి అంటే పబ్లిక్ అని మోసపోకండి. పి అంటే పొత్తు ప్లస్ ప్యాకేజ్ ప్లస్ పవన్ కళ్యాణ్ ఈక్వల్ టు సీఎం. ఈసారి చంద్రబాబు సీఎం అవడానికి పాయింట్ నెంబర్ 4 అనేది ఒక కీలకంగా చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, వై అంటే చంద్రబాబుని ఈ స్థాయికి ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా అంతా మంచే జరిగిందన్నట్టు ప్రచారం చేసే ఈ పచ్చ మీడియా లేకపోతే చంద్రబాబుకి నిద్ర కూడా పట్టదు. రోజు ఈ పచ్చ మీడియా చెప్పే బూతు కథనాలు
వింటే కానీ చంద్రబాబుకి రోజు గడవదు. పొద్దున్న లేస్తే బూత్ కథనాలు వినాల్సిందే. మళ్ళీ పక్క ఛానల్స్లో చూడ్డు. ఆయన పచ్చ మీడియాలోనే చంద్రబాబు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే ఒక రకంగా కారణం మా పచ్చ మీడియానే. చంద్రబాబు ఈ 5 సక్సెస్ స్టోరీలు విన్నాక మా లోకేష్ అన్న మైండ్ బ్లాక్ అయింది. మా నాన్న ఇంత యోధుడా, ఇంత వీరుడా, ఇంత ధీరుడా అని మా లోకేష్ అన్నకే మైండ్ బ్లాక్ అయింది. చంద్రబాబు క్లాస్ వింటే ఎవరి మైండ్ అయినా బ్లాక్ అవ్వాల్సిందే లోకేష్ అన్న. చంద్రబాబు క్లాసు విని 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 మా లోకేష్ అన్నకి ఆకలైంది. డాడీ ఆకలైంది, ఏమన్నా లంచ్ చేద్దాం అంటే, సరే పద, జగన్ ఎలాగో బాగా డెవలప్ చేశాడు, మంచి భోజనం పథకం కూడా ఇది జగన్ పెట్టిందే, పద ఒకసారి పోయి తినేసి వద్దామని లోకేష్ అన్నని తీసుకొని వెళ్ళాడు. చంద్రబాబు లోకేష్ అన్న ఎలా తింటున్నారో చూడండి. బాగా తినండి చంద్రబాబు లోకేష్. మీ గవర్నమెంట్లో పిల్లలకి ఎప్పుడైనా ఇలాంటి భోజనం పెట్టారా? మీకు అసలు పేద పిల్లలు చదువుకోవడమే ఇష్టం లేదు. 40 ఏళ్ళలో నువ్వు చేయలేంది జగన్ 5 ఏళ్లలో చేసి చూపించాడు. నువ్వు తినే ముద్దకి నీకు జగనే గుర్తొస్తాడు. నీ కొడుకు ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయినప్పటి నుంచి 2025 to 2026 ఇయర్ సుమారు 4770 గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్కడు కూడా చేరలేదంట. మీరు వచ్చినప్పటి నుంచి మళ్ళీ కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. మీ నారాయణ చైతన్య మనోళ్ళవే కాబట్టి ఈ 5 ఏళ్ళు మళ్ళీ పేదల నుంచి ఫీజులతో బాగా పిండాలని చూస్తున్నారు. మీరైనా కొంచెం చెప్పండి బాబు గారు, ఆ గవర్నమెంట్ స్కూల్స్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని జగన్ చేసిన డెవలప్మెంట్ని ఇంకొంత ముందుకు తీసుకొని వెళ్ళండి. కానీ జగన్ చేశాడని జగన్కు పేరు వస్తుందని మళ్ళీ నాశనం చేయొద్దు చంద్రబాబు.